తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. జీవో 396 రద్దు కోరుతూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దస్తావేజు లేఖర్లు ఆర్టీసీ బస్సులను శుభ్రం చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. భీమవరం రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ వరకు శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తాళ్లూరి మధు మాట్లాడుతూ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరణ చేయవద్దని, ఇది ప్రజల తరతరాల ఆస్తులకు సంబంధించిన సున్నితమైన విషయమని స్పష్టం చేశారు. ప్రైవేటుకు చేయబోమని చెబుతూనే ప్రభుత్వం జీవోల రూపంలో తమను మభ్యపెడుతున్నట్లు తెలిపారు. 396 జీవో వలన 1,00,000కు పైగా దస్తావేజు లేఖల కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, లేఖర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి గత 6 రోజులుగా జీవో నెంబర్ 396 ఏదైతే ప్రజలాస్తుల రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ చట్టం ఏదైతే ఉందో ఆ జీవోను రద్దుపరచమని మేము కోరుతున్నాం. లేని పక్షంలో ప్రజలాస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ జరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ అనేది ప్రైవేటీకరణ జరిగిపోతుంది. కనుక ఈ ప్రైవేటీకరణ అనేది మేము ఆత్మని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. 6 రోజులుగా వినూత్న కార్యక్రమం చేయడం వచ్చింది. నిన్న భిక్షాటం చేసాం, వంట వర్క్ చేసాం. ఈరోజు మరి గవర్నమెంట్ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసాం. అంటే మాకు జీవో నెంబర్ 396 రద్దు అవ్వకపోతే కనుక మా పరిస్థితి ఏంటంటే రేపొద్దున బస్సులు తుడుచుకుంటామే. కనుక మా పరిస్థితి గవర్నమెంట్ అర్థం చేసుకుని మాకు తగు న్యాయం చేయాలని జీవో నెంబర్ 396 రద్దుపరిచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సేవ చేయించుకోవాలంటే ఆ సేవా కేంద్రాలకి ముసళ్ళైనా, పడుచులైనా, ఆడవాళ్ళైనా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే స్త్రీలు ఇంట్లో నుంచి బయట రాలేకపోతే స్వయంగా అక్కడికి వెళ్ళి సేవ అందించే పరిస్థితి ఉంది. అదే సేవా కేంద్రాలు అయితే అలాగా అందించే పరిస్థితి లేదు. కావున మీరు పెట్టిన ఈ పీపీ విధానం ఏదైతే అది మీకు ఇష్టమేమో కానీ ప్రజలకు ఇష్టం లేదు. ప్రజలాస్తులకి భంగం కలిగించే ఆ జీవో నెంబర్ 396 రద్దుపరిచి మేము యథావిధిగా 150 సంవత్సరాలుగా వస్తున్న ఏదైతే లేఖ వ్యవస్థ ఉందో కొనసాగించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. దసరా లేఖలు విరుద్ధంగా ప్రైవేటైజేషన్ చేస్తాం, ప్రైవేట్ పీపీవీ విధానం అని చెప్పేసి దసరాకు 2,000 రూపాయలు ఇచ్చుకుంటారు, 2,200 అంటున్నారు. ఇవాళ దస్తావేజు చిన్న దస్తావేజు 100 ఇచ్చుకున్నాడు, 500 ఇచ్చుకున్నాడు, 1000 ఇచ్చుకున్నాడు. ఏ దస్తావేజు 200 రూపాయలు గవర్నమెంట్ కట్టాలి అంటే ప్రజలకు అది భారమే తప్పితే ప్రజలకి ఉపయోగించితే కాదు. ఈ వృత్తిని అందుకుని సుమారుగా 100 ఏళ్ళ నుంచి కూడా ఫ్యామిలీల తరఫున ఉన్నవాళ్ళు ఉన్నారు. 4 లక్షల మంది స్టేట్ వైడ్గా ఉంటే వాళ్ళకి ఎవరికి అక్కర్లేదు. మేమేదో ప్రైవేట్గా ఇదివరకు కోర్టులు కూడా లేఖలు లేకుండా జరగదని చెప్పేసి కోర్టులు కూడా ఇదివరకు ఇచ్చింది. కోర్టులు లేఖలు లోపలికి వెళ్ళడానికి లేదు అన్న టైంలో కూడా కోర్టు కూడా లేఖలు లేకుండా ఎలా జరుగుతుంది, రాసి కూడా ఉండాలని చెప్పి కోర్టు ఇచ్చింది. ఇవాళ ప్రింటెడ్ మ్యాటర్లు ఏదో ఇచ్చేస్తా ఉన్నారు. ప్రింటెడ్ మ్యాటర్లు ఇచ్చేస్తే లీగలైజ్లు అన్నీ రావు. ఇప్పుడు వారసత్వమైనా 100 మంది ఉంటే 100 మందిలో ఎవరు నలుగురిని ఎత్తుకున్నట్టు చేసేస్తే అది అసలు కొనుక్కున్న వాళ్ళు కూడా నష్టం, కక్షిదారులు కూడా అది నష్టం. కాబట్టి పీపీపీ అనే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. మొత్తం అందరూ కూడాను జీవో 396 రద్దు చేసి ప్రైవేట్ పార్ట్నర్షిప్ని రద్దు చేయాలని చెప్పి లేఖలు అందరి తరఫున కోరుతున్నాము. ఆర్ఎస్కే సేవా కేంద్రాలు ఏమీ ఉచితం కాదండి. ఎవరికి సేవ చేయట్లేదు. మేమైనా సరే, దస్తావేజుల లేఖర్లు అయినా సరే, ఎవరైతే కొంచెం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మేము 1000 రూపాయలు తీసుకునే చోట 100 రూపాయలు మాత్రమే తీసుకుని మేము సర్వీస్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ ఆర్ఎస్కే విధానం వస్తే కనుక ఎవరైతే కొనుక్కుంటున్నారో పేదవాళ్ళకి వాళ్ళు ప్రభుత్వం ఆర్ఎస్కే విధానం ద్వారా సేవ చేస్తారా? ఆర్ఎస్కే విధానం వల్ల డాక్యుమెంట్ రైటర్లకి ఎటువంటి లోటు జరగకుండా ఉంటుందా? వీటికి గవర్నమెంట్ వారు తక్షణం సమాధానం చెప్పాలి. మన అనగాని సత్యప్రసాద్ మీడియాలో మాట్లాడిన మా దస్తావేజ్ లేఖల గురించి ప్రస్తావించకపోవడం, ఇంతలా ధర్నా చేస్తున్న వారి విషయానికి వెళ్ళకపోవడం అనేది ఈ సంకుచితంగా ఉంది. ఇది గవర్నమెంట్ వారు తోసిపుచ్చుకోవడానికి వ్యవహరిస్తున్న తీరులా ఉంది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లానింగ్ యూనిట్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ అరుణ కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలు, పూర్తయిన పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కొన్ని శాఖల అధికారులు పనితీరు బాగాలేదని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ర్యాంకు తగ్గుతూ వస్తుందని అన్నారు. అధికారులు సక్రమంగా పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి బాగా పనిచేసి నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. అధికారులందరినీ పిలవాలా, మీ పరిధిలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో కూడా మీరు మాకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి మేమేం చేయాలో కూడా చేసేదానికి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు పని విధానం ఎంత బాగా చేస్తే అన్ని మార్కులు ఎమ్మెల్యేలకు వస్తాయి.
ఇప్పుడు మీరు వేరు మేము వేరు కాదు, ఇది పొలిటికల్ గవర్నెన్స్, ఇది అఫిషియల్ గవర్నెన్స్ కాదు, ఇది పొలిటికల్ గవర్నెన్స్. అంటే మీరు మేము కలిసి చేస్తేనే ఇక్కడ పేరు వస్తుంది. ఇప్పుడు మీరు చేయకపోయినా పేరు రాదు, నేను చేయకపోయినా పేరు రాదు. మన కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎమ్మెల్యే అంటే అందుబాటులో ఉన్నాడు, ప్రజలతో ఏ విధంగా ఉన్నాడు, బాగున్నాడు. ఆ రెండు మాత్రం నాకు ప్లస్లో వచ్చాయి. తర్వాత మీ అధికారుల తీరన్నీ కూడా ఇక్కడ ర్యాంకింగ్ ఇస్తున్నారు. మనం కాదు ఇచ్చేది, పైన గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మనం బి గ్రేడ్ వెళ్ళిపోతున్నాం. అది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అందరు అధికారులు అందరూ కూడా మంచివాళ్ళు, మీరందరూ పనిచేస్తే నాకు మంచి పేరు వస్తుంది. మొన్న సీఎం గారు వచ్చినప్పుడు ఎవరిని కూడా ఏమీ అనలేదు, అంటే ఆయన హ్యాపీగా వెళ్ళిపోయారు. కానీ కొన్ని పరిస్థితులు చూస్తే బాధగా ఉంటాయి. అంటే ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. ఎందువల్లంటే ఖచ్చితంగా మీరందరూ కూడా గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. ఏ గవర్నమెంట్లో ఉన్నా ఆ గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అట్లా కాకుండా మనదేముందిలే వచ్చేసాము మేము చేయాల్సిన ప్రజలు, మీకు మార్కులు మైనస్ వస్తే ఆ మార్కులని మాకు జోడిస్తున్నారు. మీరు పని చేయకపోతే ఎమ్మెల్యేకి మైనస్ మార్కులు ఇస్తున్నారు. ఇది స్టేట్ వైడ్ పాలసీ పెట్టున్నారు. ఇప్పుడు సపరేట్గా దీనికి ఒక టీంని వేశారు. మాకు దాదాపు ఒక 5 మంది, అలాగే సచివాలయం వాళ్ళని ఇక్కడికి మాకు ప్రొఫెషనల్ వాళ్ళందరినీ కూడా మాకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు మా వినయ్ ఒకటి తప్ప మిగతా వాళ్ళు, సాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా సక్రమంగా పనిచేసే పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీసులో లేదు. నేను ఇబ్బంది పడకూడదు, అందుకనే మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మీకు చెప్పేది ఏంటంటే, నేను ఈరోజు ఇక్కడ నా నియోజకవర్గంలో ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే చాలా ఇబ్బంది ఉంది పరిస్థితి. వచ్చినటువంటి అర్జీదారుడు పదే మీ ఎంఆర్ ఆఫీసుల దూరం తిరుగుతూ ఉంటాడు. నేను చెప్పేది మీకు ఏంటంటే గతం లాగా ఉంటా ఉంటే కుదరదు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మోడీ గారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా రూల్స్ స్ట్రైట్గా ఫాలో అయ్యేవాళ్ళే, రూల్స్ అగ్నెస్ట్గా చేసే పరిస్థితి. మీకు కూడా నేను మళ్ళీ మీ అందరూ చెప్తాను, ఎంఆర్ఓలకి, ఎండిఓ వాళ్ళకి, అలాగే ఇరిగేషన్ వాళ్ళకి కదా, మేము ఎక్కడ కూడా రూల్స్ వైలేట్ చేయమని మేము బలంతో పెట్టాం. ఎక్కడ ఇబ్బందికర పరిణామాలు చేయమని చెప్పాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర మేము చేసినా ఒకటి, మీరు చేసే ఇద్దరు సమానం. ఆయనకి నేను తప్పు చేసినా నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేసినా మిమ్మల్ని శిక్షిస్తాడు. కాబట్టి మనం పద్ధతిగా, ఎందుకంటే గతంలో చేసిన పాపాలు మీకు సంబంధం లేదు, మీరంతా కొత్త వాళ్ళు వచ్చారు. గత పాపాలు ఏంటంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా పట్టాలు చేసుకున్నారు రెవెన్యూ పరిధిలో. మీరేముంది ఈరోజు వాళ్ళు వచ్చి మాది పట్టా అంటే మీరు పట్టా ఉందండి అని చెప్తున్నారు మాకు. కానీ దానికి యాక్చువల్గా మీరు బ్యాక్గ్రౌండ్ పోయి మొత్తం ఫైల్స్ అని తీసి మీరు విచారించాలి. అట్లేకపోతే కొన్ని 100 ఎకరాలు పోయినాయి, గూడూరులో 1000 ఎకరాలు తీసుకొస్తున్నారు ఒక్కొక్కటి దొంగ వ్యవహారం చేసి. అది కుదరదు, ఖచ్చితంగా చెప్తున్నా. మీరు అట్లా కానీ చేస్తే మాత్రం నేను కూడా గమ్ముని ఉండదు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని వైష్ణవాలయాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. భీమడోలులోని అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, భీమడోలు జంక్షన్లోని రూపక దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బృందావనం సాయిరాం, బృందావనం మధుపవన్, గౌతమ్ మంగనాథ్ వేద మంత్రోచ్చరాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుప్రభాత సేవనాంతరం అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. దూర ప్రాంతాల విద్యార్థుల రవాణా కష్టాలకు పరిష్కారం. అద్దంకి నియోజకవర్గంలో 11,296 మందికి ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితేనే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడక అవుతుంది. జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పిలుపునిచ్చిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. డిఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో తేల్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు స్పష్టీకరణ. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.